సుకుమార్ తెలివితేటలు, డైలాగ్ పంచులు అవన్నీ ఎప్పటినుంచో అబ్జర్వ్ చేస్తున్న మనలాంటి వాళ్ళకి ఆ ఫ్లేవర్ కనిపించదు. కోర్స్ ఒక 4-5 చోట్ల సుకుమార్ రైటింగ్స్ అని అనిపిస్తుంది కానీ అంతకు మించి కథలో పెద్దగా తెలివితేటలు కనిపించవు. అక్కడక్కడ సుకుమార్ మార్క్ డైలాగ్స్ ఉన్నాయి. షాక్ అయ్యావా అన్న చోట, పుష్పగాడు నా పక్కనుంటే నేను ఇలాగే ఆలోచిస్తానని అదొక డైలాగు. ఇవి తప్ప రైటింగ్ పరంగా గొప్పగా చెప్పుకోవడానికి లేదు. ఫస్ట్ పార్ట్లో జనం పుష్పని బాగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే, ఈ ప్రపంచంలో పేదవాడి ఈగోకి ఏమాత్రం వాల్యూ ఉండదు. పేదవాడిని ఎవరైనా హర్ట్ చేసినా ఆ అవమానాన్ని దిగమింగుకుని వాడు లోపలే బాధపడాలి తప్ప పైకి కోపాన్ని వ్యక్తం చేయలేడు. తన ఈగోని సపోర్ట్ చేసుకునేలాగా ఏమీ చేయలేడు. కానీ పుష్ప అలా కాదు. పేదవాడి ఈగోకి కూడా వాల్యూ ఉంటుంది. వాడు తలుచుకుంటే తన ఈగోని సాటిస్ఫై చేసుకోగలడు అని చూపించాడు. అదే జనానికి నచ్చిన కీ పాయింట్ అందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కారు కొనడం కానీ, చేతిలోకి వచ్చిన 5 లక్షలతో కారు కొనేస్తే రేపు మళ్ళీ కూలీకి వెళ్లాల్సి వస్తుంది అనే భయం లేకుండా తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం వాడు ఎలా డెసిషన్స్ తీసుకుంటాడు అన్న పాయింటే జనానికి నచ్చింది. వచ్చే అమౌంట్ తగ్గిన వాటా కోరడం ద్వారా తన స్థాయి పెంచుకోవడం, ఇలాంటి ఈగో సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎలిమెంట్స్ పుష్పలో బాగా ఉన్నాయి. అవి జనానికి అప్పుడు బాగా నచ్చాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనవాడి చేతికి బంగారు ఉంగరాలు వచ్చేసాయి. ఇంకా ఈగో 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 అని దాంతోనే వెళ్ళిపోతే అది మొదట్లో ఇచ్చినంత కిక్ ఇవ్వదు. ఇక్కడ అదే జరిగింది.